చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డెఫినెట్లీ విజయ్ సేతుపతి కానీ కత్రినా కైఫ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, ఆ క్యూట్నెస్, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కానీ ఎక్స్ట్రా స్పైస్ మసాలా అలాంటివి ఏమీ లేకుండా ఒక ప్యూర్ సినిమా. అండ్ 1980sలోని లొకేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో ఈ వీక్ రిలీజ్ అయిన 2 మూవీస్ గురించి చూడబోతున్నాం. ఒకటేమో మేరీ క్రిస్మస్, ఒక హిందీ అండ్ తమిళ్ మూవీ. అలానే ఇంకొక మూవీ అన్వేషిపున్ కండెత్తుం అని ఒక మలయాళం మూవీ. సో ఈ రెండు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ మనం మేరీ క్రిస్మస్ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇది హిందీ అండ్ తమిళ్ సైమల్టేనియస్గా షూట్ చేశారు. ఇందులో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే కత్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి. వీళ్ళతో పాటు గెస్ట్ క్యారెక్టర్స్లో ఇంకా రాధిక కానీ అండ్ ఇంకొకరు యాక్ట్ చేశారు, రాధిక ఆప్టే. ఇద్దరు కూడా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఈ మూవీ డైరెక్టెడ్ బై శ్రీరామ్ రాఘవన్. ఇది మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే మూవీ మొత్తం 1980s to 1990s ఆ టైంలో జరుగుతున్న స్టోరీలా మనకు చూపిస్తారు. సెల్ ఫోన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఒకరోజు క్రిస్మస్ ఈవినింగ్ అంటారు కదా, ఆ క్రిస్మస్ ఈవినింగ్ టైంలో కత్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి ఇద్దరు కలుసుకుంటారు అనమాట. అలాగా ఆ నైట్ అంతా ట్రావెల్ అయిన స్టోరీ, ఆ నైట్ మొత్తం ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. మూవీ టోటల్గా 2 hours 15 minutes అంతే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్తోనే మనకి కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో మనకి స్టోరీలోకి ఎంటర్ అవ్వరు. ఎవరో ఒక ఇద్దరు ఇండివిజువల్స్ సడన్గా కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు, ఒక డేట్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్టు చూపిస్తూ ఉంటారనమాట. వీళ్ళ పర్సనల్ లైఫ్లో పాస్ట్లో ఏం జరిగిందని చెప్పి కొంచెం కత్రినా కైఫ్ కొంచెం చెప్పడం అండ్ విజయ్ సేతుపతి చెప్పడం, ఇలాగ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ హాఫ్లోని. సో నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్డ్ అనిపించింది. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికే మెయిన్ స్టోరీ కంప్లీట్గా వెళ్తుంది. ఇది ఒక థ్రిల్లర్ జానరాలో వచ్చిన మూవీ. బట్ నాకేంటో ఎక్కువగా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు డార్క్ కామెడీ జానరాలో వచ్చిందేమో అని అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందంటే ఓవరాల్గా మూవీ ఎంగేజింగ్గా అనిపిస్తుంది. నాకైతే సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్గా ఉందని అనిపించింది. పెద్ద పాజిటివ్ అంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్. విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మెయిన్గా విజయ్ సేతుపతి స్టార్టింగ్ సీన్ నుంచి కత్రినా కైఫ్ని చూసే విధానం కానీ, ఆ చూపులతో మాట్లాడతాడు కదా విజయ్ సేతుపతి ఇప్పుడు. సో అలాంటి యాక్టింగ్ చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళిద్దరు కూడా ఆన్ స్క్రీన్ చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్గా అనిపించారు. ఎక్కడ అంటే ఇక్కడ ఏంటి ఇంటిమెసీ సీన్స్ అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ నార్మల్గా మాట్లాడుకోవడం అవే ఉంటుందన్నమాట మూవీ మొత్తం. బట్ స్టిల్ చాలా చాలా బాగా చూపించారు అనిపించింది. సో ఈ మూవీకి కాస్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అలానే బీజిఎం కూడా చాలా బాగుంటుంది ఈ మూవీకి. ప్రీతం అనుకుంటా ఇచ్చారు, ఆ డానియల్. సో ఆయన కూడా ఇచ్చిన ఆ బీజిఎం అన్నది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో అది కూడా నేను ఒక పాజిటివ్గా అనుకుంటున్నాను. అలానే ఇంకా థర్డ్ పాజిటివ్ చూసుకున్నట్లయితే డైరెక్షన్ అనే చెప్పాలి. డెఫినెట్లీ శ్రీరామ్ రాఘవన్ అంటే మనం ప్రీవియస్గా చూసాము అంధాధున్ మూవీ కానీ చాలా పెద్ద హిట్ అయింది. దానికి ముందు బదలాపూర్ అని చెప్పి ఇంకొక మంచి మూవీ వచ్చింది. సో ఇది థర్డ్ మూవీ. ఆ వే ఆఫ్ డైరెక్షన్ అంటే ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ మూవీలో. సో నాకు డైరెక్షన్ కూడా ఈ మూవీలో బాగా అనిపించింది. నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ ఆ స్లో పేస్డ్ నెరేషన్ చాలా మందికి నచ్చకపోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది ఒక థ్రిల్లర్ అన్నప్పటికీ కూడా థ్రిల్లింగ్ కన్నా ఎక్కువగా ఆ డార్క్ కామెడీ ఏదైతే చెప్పానో ఆ డార్క్ కామెడీ లాగా అనిపించవచ్చు. దానివల్ల కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మనకి సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ అంత బాగానే వెళ్తుంది. మనకి ఎక్కడైనా సరే ఇంపార్టెంట్ కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం ఏం అవ్వకూడదు అని అనుకుంటాం కదా, కానీ ఈ మూవీలో రివర్స్ అనమాట. క్లైమాక్స్కి వచ్చినప్పటికీ ఒకరికి హర్ట్ అవుతుంది అనమాట, అక్కడ ఒక నెగిటివ్ జరుగుతుంది. సో నాకు ఆ క్లైమాక్స్ అయితే నచ్చలేదు. ఏదో ఒక విధంగా అక్కడి నుంచి తప్పించుకునేలాగా చూపిస్తే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ మూవీ మొత్తం కూడా ఒక నావెల్ బేస్డ్ అనమాట. ఇదే సేమ్ స్టోరీతోని నెట్ఫ్లిక్స్లోనే అనుకుంటా రీసెంట్గా
తను ఎవరు కరీనా కపూర్ గారు చేశారు ఒక మూవీ 2 hours మూవీ, సేమ్ కాన్సెప్ట్ ప్రతిదీ సేమే అనమాట, అసలు ఏమీ చేంజెస్ ఏమీ లేవు అన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే అదేంటంటే డైరెక్ట్ ఓటీటీ మూవీ, ఇది మనకి థియేటర్లో రిలీజ్ అయింది జనవరిలో, పెద్దగా క్లిక్ అవ్వలేదు అండ్ ఇప్పుడు కరెంట్లీ ఓటీటీలోకి వచ్చింది. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే ఆబ్వియస్లీ నచ్చింది, ఎందుకంటే స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా వెళ్ళే కొద్దీ ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఎలా సేవ్ చేస్తారు ప్రతిదీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డెఫినెట్లీ విజయ్ సేతుపతి కానీ కత్రినా కైఫ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, ఆ క్యూట్నెస్ ప్రతిదీ చాలా ఫ్యాబులస్గా అనిపించింది. చూడాలనుకుంటే చూడండి, ఇది కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, కాకపోతే హిందీ ఆర్ తమిళ్లో ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తెలుగు గమనించలేదు. సో ట్రై చేయండి. ఇంకొక మలయాళం మూవీ వచ్చింది, అందులో టొవినో థామస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అన్వేషిపం ఖండితం అంటే మనం వెతికితే దొరకందంటూ ఉండదు అంటారు కదా, సో అదే ఆ మీనింగ్ అనమాట. ఇది కూడా 1980sలో జరిగే మూవీయే, ఇది ఒక మలయాళం మూవీ అండ్ ఈ మూవీలో టొవినో థామస్ ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ముందు ఒక 2 కేసెస్ ఉంటాయి, ఒకటి మర్డర్ కేస్ అండ్ ఇంకొకటి మిస్సింగ్ కేసు. సో ఈ రెండింటిని ఎలా హ్యాండిల్ చేశారు అండ్ ఎలా సాల్వ్ చేశారు, అసలు సాల్వ్ చేశారా లేదా అన్నదే మిగతా స్టోరీ. చాలా మూవీస్ చూసుకున్నట్లయితే యూజువల్లీ ఆ బిల్డప్ కానీ సాంగ్స్ కానీ లేదా హీరోకి ఒక సెపరేట్ లవ్ ట్రాక్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు అండ్ ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటుంది. కంప్లీట్లీ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానరాలోనే మూవీ మొత్తం వెళ్ళింది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒక స్టోరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఇంకొక స్టోరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు ఏదో క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్స్ ఒకే మూవీలో చూసిన ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ గుడ్ అనమాట, చాలా బాగుంది అని చెప్పాలి మూవీ, ఎందుకంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కానీ ఎక్స్ట్రా స్పైస్ మసాలా అలాంటివి ఏమీ లేకుండా ఒక ప్యూర్ సినిమా అండ్ 1980sలోని లొకేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేసేవాళ్ళు అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి చాలా ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎగ్జాక్ట్గా లాస్ట్కి వెళ్ళే మనం ఆల్రెడీ ఒకరు కల్ప్రిట్ అని అనుకుంటూ ఉంటాము, ఆ యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ అంతా ఒకే యాంగిల్లో వెళ్తుంది, ఈ ఒక్కరే కల్ప్రిట్ అని అనుకునే టైంలో అది అలా ఫ్లిప్ అయ్యి వేరే ఎవరో కల్ప్రిట్ అని చెప్పి చూపిస్తారు. నాకు అది బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చూడండి, ఇది కూడా కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ సబ్ టైటిల్స్తోనే ఉంది కాబట్టి చూడొచ్చు. ఇది ఒక మలయాళం మూవీ అండ్ నాకు ఎలా అనిపించిందంటే నాకు ఆల్రెడీ చెప్పాను, నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది అండ్ ఇన్వెస్టిగేషన్ జానరా కానీ థ్రిల్లర్ జానరా కానీ నచ్చిన వాళ్ళు ఈ మూవీని మిస్ కాకండి. అలానే మేరీ క్రిస్మస్ కూడా, ఈ 2 మూవీస్ కూడా నేనైతే డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీస్ అనే చెప్తాను. 2 కూడా చాలా బాగున్నాయి అండ్ తీసిన విధానం, సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ మూవీలో స్ట్రాంగ్ ఎలిమెంట్స్ అన్నవి ఉన్నాయి, ఈ 2 మూవీస్లో కూడా, మేరీ క్రిస్మస్ అండ్ ఈ మలయాళం మూవీ. సో తప్పకుండా మిస్ కాకండి, చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.